హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ప్రతిరోజు ఉదయం లేవగానే అలాగే కూర్చొని 11 సార్లు ఓంకారాన్ని ఉచ్చరించండి. ఓంకారాన్ని ఉచ్చరించడం వల్ల మీ మైండ్తో ఆ రోజంతా బ్యాలెన్స్గా ఉంటుంది. ఉచ్చరించేటప్పుడు మీ యొక్క చేతి మధ్య వేలు బొటన వేలు చివర్లని కలిపి ఉంచండి. ఇప్పుడు చెప్పండి, ఈ రోజంతా నాకు మంచే జరుగుతుంది. నా యొక్క ప్రతి పని నాకు అనుకూలంగా మారుతుంది. నేను జీవితంలో ఆధ్యాత్మికంగా ఒక ఉన్నత స్థితికి చేరుకుంటాను. ఈ సమస్త విశ్వంలోని గురువులందరూ నాకు దారి చూపుతున్నారు. వీరందరి కృప కటాక్షములు సదా నాపై ఉండుగాక. మీరు ఫస్ట్ మీ కళ్ళు తెరిచి లేచేటప్పటికి లేదా మీరు లేచి కూర్చొని 11 సార్లు ఓంకారాన్ని చెప్పాలి. పడుకొని లేచిన తర్వాత ఉదయం మీరు ఎప్పుడు లేస్తారో అప్పుడు లేచిన తర్వాత మీరు ఓంకారంని ఓం అని 11 సార్లు చెప్పి వదలండి. ఎందుకంటే అలా చెప్పినప్పుడు మీకు 1 నీ గొంతు క్లియర్ అవుతుంది, 2 నీ ధ్యానం చేసినట్టు అవుతుంది. మీకు ఏదైనా సరే ఒక పని వల్ల నీకు 2 లాభాలు వస్తున్నాయి. మీరు కళ్ళు తెరిచిన వెంటనే ఓంకారాన్ని అయిన తర్వాత ఇంకొక పదాన్ని అనండి. ఈ రోజంతా నాకు అంతా సవ్యంగా సంపూర్ణంగా కూడి ఉన్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఈరోజు నేను అందరూ నన్ను సహకరించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను కోరుకున్నవన్నీ నాకు ఈరోజు నా దగ్గరికి వచ్చినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి. అంటే మీరు ఏం కావాలనుకుంటున్నా అది అయినట్టు మీరు చెప్పాలి. ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్ మీకు డబ్బులు ఇవ్వాలి అనుకోండి, ఈరోజు నాకు ఇవ్వాల్సిన డబ్బు నా ఫ్రెండ్ ఇచ్చినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి. ఎందుకంటే మీరు ఏదైతే అనుకున్నది ఆల్రెడీ జరిగిపోయింది, మనకు ఒకటి గుర్తు వస్తుంటుంది, అరే ఇలాగే ఎప్పుడో జరిగింది కదా అని. అలాగే మీరు ఒక కోరికని అయినట్టు మీరు చెప్పాలి, అప్పుడే అది జరుగుతుంది. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి, నిజమా కాదా అని అర్థమవుతుంది. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.